అందరికీ నమస్కారం. నేను మీ నిగితాని. TV6 మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి మంచి గెస్ట్, అలాగే మంచి గెస్ట్ అంటే ఓ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అలాగే ఇది కాదండి, సామాజిక సేవ పర్పస్గా TV6 మీడియా మీకోసం ఒక ముందడుగు వేసిందని చెప్పొచ్చు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా TV6 మీడియాని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ స్టూడియోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ తెలియపరచవచ్చు. అలాగే మన స్టూడియోకి ఈరోజు గెస్ట్ ఎవరంటే బ్లైండ్ పీపుల్ అని చెప్పొచ్చు. అలాగే రెండు కళ్ళు కనిపించవు తనకి. తను పేరు అమ్మ. నమస్కారం అమ్మ. నమస్కారం. రామలక్ష్మ. మాది రెంటచింతల గ్రామం వచ్చేసి రెంటచింతల. నేను ఒంటరిగా జీవిస్తున్నా, అద్దె ఇంట్లో ఉంటున్నా. నేను నాకు ఆ పింఛన్తో బతుకుతున్నా. చీకటితో లేచి నా పనులు నేను చేసుకుంటున్నా. స్నానం చేయటం, బండలు దూసుకోవటం, పూజ చేసుకొని వంట చేసుకొని ఒంటరిగా పోరాడుతున్నా. నాకు దేవుడు రెండు కాళ్ళు చేతులు ఇచ్చిండు కానీ కళ్ళు లేకుండా పోయినాయి. కళ్ళు లేనిది కలిగం లేదు. నేను ఈ రకంగా బతుకుతున్నా అంటే అదంతా దేవుడి దయ వల్ల. ఇప్పుడు ఈ మీడియా ముందుకు వచ్చి నేను పాట పాడుతున్నా. ఒక పాట పాడాలనుకున్నా. అయితే ఆగమ్మ. అయితే అమ్మ వయసు వచ్చేసి 60 సంవత్సరాలండి. తను ఒంటరిగా జీవిస్తూ తన పిల్లలు ఉన్నారనే కానీ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. తనకు ఎలాంటి సపోర్ట్ లేదు. తను ఒంటరిగా, అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉంటుంది. తను గవర్నమెంట్ ఇచ్చే పింఛన్తోనే తను బతుకుతుంది అని తన జీవనం కొనసాగిస్తుంది. అలాగే కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం తీసుకొచ్చి తను బతుకుతుంది. ఒకరోజు తిని ఒకరోజు పస్తు పండుకుంటూ తను కాలం వెళ్ళబోస్తుంది. ఎందుకంటే మనం ఒక క్షణం, ఒక 5 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటేనే ఆ చీకట్లో జీవించడానికి మనం ఏమాత్రం ఒప్పుకోము. కాసేపు కూడా జీవించలేము కూడా. అలాంటిది తను జీవితాంతం చీకట్లోనే జీవిస్తుంది. ఎందుకంటే ఆ బాధ మనం అసలు చెప్పలేనిది, వర్ణాతీతం కూడా. ఎవరు లేక ఒంటరి జీవితం బతకాలంటేనే అసలు ఒంటరి జీవితం ఒక నరకం అనే చెప్పవచ్చు. అలాంటి జీవితం జీవిస్తూ ప్లస్ రెండు కళ్ళు లేక ఒక అంధురాలుగా తన కాలాన్ని, తన జీవనం వెళ్ళదీస్తుంది. అలాగే మన స్టూడియోకి ఎందుకు తీసుకొచ్చాం అంటే తన బాధ చెప్పుకోవటానికి. అలాగే మీ తరపున ఏమన్నా సాయం అమ్మగారికి చేస్తే చేయండి. మన TV6 మీడియా తరపున కూడా అమ్మకి కొంత సాయం చేశాము. అమ్మగారికి రైస్ ప్యాకెట్ కానీ ఇలా కూరగాయలు ఇలా కొన్ని సపోర్ట్గా చేస్తుంది అమ్మకి. ఒక పూట ఫుడ్డు, ఉదయం పూట ఇడ్లీ వరకు ఆమెకి అందజేస్తుంది TV6 మీడియా. అలాగే మీ తరపున కూడా అమ్మకి కొంత సాయం చేయండి అని అమ్మగారు మన స్టూడియోకి తీసుకొచ్చాము. అలాగే అమ్మగారు అప్పట్లో పాత కాలంలో సినిమాలు చూస్తూ తను అప్పట్లో కళ్ళున్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు, ANR గారి సినిమాలు, నాగేశ్వరరావు గారు, నాగార్జున గారి సినిమాలు. ఏందమ్మా? జీవిత అంటే నాకు ఇష్టం, రాజశేఖర్ అంటే నాకు ఇష్టం. వాళ్ళ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం. జీవిత, రాజశేఖర్ గారు కానీ అప్పట్లో చాలా బాగా వాళ్ళ జంట అంటే చాలా బాగుండేది. అసలు చాలామంది ఇష్టపడతారు. ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా వాళ్ళ జంట చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే అయితే మన ప్రేక్షకుల కోసం తలంబ్రాలు సినిమాలోంచి ఒక పాట పాడతా. దాంట్లో కొన్ని ఇదివరకు పాడానమ్మా. నా మైండ్లు పనిచేయక కొన్ని మొక్కలు కూడా పోతాయమ్మా. నేను అలాగనే పాడుతుంటా. గుర్తుంటే పాడతా, గుర్తు లేక మొక్కలు వదిలేసి పాడతానమ్మా. నాకు వాళ్ళిద్దరంటే భలే ఇష్టం అమ్మ. నాకు ఆ జీవిత అంటే, జీవిత రాజశేఖర్ అంటే భలే ఇష్టం నాకు. వాళ్ళ సినిమాలంటే కూడా నాకు భలే ఇష్టం. అందుకు కాబట్టి ఆ పాట పాడతా. నా కాడ ఏమన్నా తప్పులు పోతే నన్ను క్షమించండి. ఓకే, అయితే పాడండి అమ్మ మన ప్రేక్షకుల కోసం. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఏదైనా శృతిలో రోజనలో ఇలా సాగే గానమిది. ఇది పాట కానే కాదు,
ఏ రాగం నాకు రాదు, విధి పాట కానే కాదు. ఏ రాగం నాకు రాదు, ఒంటరి గుండా సిరిగాలి లేడినొక మనిషి చూసినాడో, చెంతకు చేరదీసినాడో. అభమో శుభమో తెలియని లేడి అతనను నమ్మింది, తన హృదయం పరిసింది. ఆ తర్వాత తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. ఆ తర్వాత తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తను బలి అయిపోతినని. ఇందులు కూడా కామాంధులు ఉన్నారు, వారి చేతుల వందలు వేలు బలి అవుతున్నారు, అబలలు బలి అవుతున్నారు. ఇప్పులు కొరిసే సమాజము ఆగేదెప్పటికీ, చల్లారేదెప్పటికీ. ఆ లేడి గుండె కోత నా గానము శ్రీకారం, నేను పలికే ప్రతి మాట ఈ జాతికి సంగీతం. విధి పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. విధి పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరి గుండా సిరిగాలి నేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. అభమో శుభమో తెలియని లేడి అతని నమ్మింది, కామాంధుని నమ్మింది. ఆ కామాంధుడి చేతుల్లో తను బలి అయిపోయింది. నిప్పులు గురిసే ఈ సమాజము ఆగేదెప్పటికీ, ఆ లేడి గుండె కోత ఈ గానమే శ్రీకారం, నేను పలికే ప్రతి మాట ఈ జాతికి సంగీతం. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఏదన్నా తప్పులుంటే పొరపాటు నన్ను క్షమించండి. నేను ఎప్పుడో పాడుకున్నా ఈ పాట. చాలా బాగా పాడావమ్మా. ఇప్పుడు ఒంటరిగా జీవించుతున్నా కాబట్టి మొక్కలు పొరపాటు పడితే నన్ను క్షమించండి ఎవరైనా సరే. నా బతుకు ఎట్టుంది కాబట్టి. అమ్మగారు పెద్ద సింగర్ ఏం కాదండి, తను ఇంట్లో పాడుకుంటూ ఉంటే మీకోసం పరిచయం చేద్దామని తీసుకొచ్చాము. ఆ జీవితం అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ మొక్కలు పాడా. అయితే అమ్మగారిని చూసి ఆ పాటలు అవి చాలా ముచ్చటగా అనిపించింది. అలాగే అమ్మగారికి ఎవరైనా సాయం చేయాలంటే అమ్మ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము. అమ్మగారికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే సాయం చేయగలరు. ఎందుకంటే తను చాలా కష్టాల్లో ఉందండి. తను రెండు కళ్ళు కనిపించగా ఒంటరి జీవితం జీవిస్తూ ఈ జీవన ప్రయాణంలో పోరాడుతుంది. తను ఒక్కోసారి గెలవలేకపోతున్నారు. తను మన చిరు సాయం తలా ఒక చిరు సాయం చేసినా చాలు తన లైఫ్ జీవితం నడుస్తుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నాకు కళ్ళు ఉంటే నాకు ఆ జీవితాన్ని చూడాలనిపిస్తుందండి. నాకు ఆ జీవితం అంటే నాకు చాలా ఇష్టం. రాజశేఖర్ అంటే చాలా ఇష్టం. తను చేసే సినిమాల్లో ఏ సినిమాల్లో ఆయన నచ్చుతే ఆగుతూ ఒకటి, మరి ఇది తరంబరాలు ఒకటి, ఏ సాంగులైనా ఆయన సూపర్గా ఉంటుండు. ఆగుతులో కూడా జీవితే ఉంది. నేను అలాంటి సినిమాలు చూసి వాళ్ళిద్దరిని మెచ్చుకున్నా జంటని. అందుకు కాబట్టి నాకు ఆ సినిమాలు ఇంకా నా మైండ్ పనిచేయక 60 సంవత్సరాలు వచ్చినాయి. నేను మర్చిపోతున్నా. నా జీవితం ఇట్ట పోరాటం ఎన్నాళ్ళు చూసినా కానీ నేను పైకి రావటం లేదు. అన్నిటిలో ఓడిపోయినా నేను. నా బతికిట తెల్లారిపోతుంది కాబట్టి. ఏం లేదమ్మా, దేవుడు అనేవాడు చూస్తాడు. అలాగే మీ అందరికీ వందనాలు. నన్ను ఏదన్నా నా కాడేమన్నా తప్పు ఉంటే ఏదన్నా క్షమించండి. నేను అలాగే చూశారు కదా అమ్మగారి బాధ ఎంతో చెప్పుకోవాలని ఉంది, కానీ తనకి మాటలు రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్
కన్నీటితో నేను జీవిస్తున్నాను. తన బాధ చెప్పుకోలేంది. అసలు మనం దగ్గరుండి చూస్తే అసలు ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పొచ్చు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీక్షించిన ఈ వీడియో వీక్షించే వాళ్ళందరికీ. మరి మరొక వీడియోతో అమ్మగారిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.